అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ఇక శనార్థి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాల వార్తలు అయితే ఒకసారి చూద్దాం ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు గనుక చూసినట్లయితే ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాట్లు చేయాలి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు అధికారులు ప్రముఖులకు ఆహ్వానాలు పంపాలని సిట్టింగ్ ఏర్పాట్లను క్రమబద్ధంగా ఉండాలని సూచించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల దేశభక్తి ప్రతిఫలించాల్సిందిగా సూచించారు వేదిక వద్ద త్రాగునీరు పండ్లు పలహారాలు విద్యార్థులకు సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారంట మరి స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అయితే మరి అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా మనకైతే వార్తలు చూడవచ్చు ఇక సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి వైద్య సిబ్బందిని ఆదేశించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో భీమిని కన్నెపల్లి మండలాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు భీమిని మండలంలో పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీఓగా గంగమోహన్తో కలిసి సందర్శించారు ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపినట్టుగా మనకి ఇక్కడ వార్త అయితే వస్తుంది మరి ఏదైతే సీజనల్ వ్యాధులు ఉంటాయో మరి అవి ప్రబలకుండా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే తెలుపుతున్న వార్త ఇక్కడ మనం చూడవచ్చు ఇక కలెక్టర్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ఉపాధ్యాయ సంఘాలు పోరాట కమిటీ యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉపాధ్యాయుల సమస్యల మాత్రం పరిష్కరించడం లేదని వాపోయారు ఉపాధ్యాయుల చిన్నచూపు వద్దని జీవో 317 సవరించి ఉపాధ్యాయుల బదిలీని పదోన్నతులు కల్పించడంతో సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇందుకోసం యూఎస్పీసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతానైతే హెచ్చరించినట్లుగా మనకి ఇక్కడ వార్త చూడవచ్చు ఇక విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి గురుకుల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి అదనపు కలెక్టర్ దీపక్ తివారికి విద్యార్థుల సంఘాల నేతల వినతి మరి జిల్లాలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అదనపు కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతి పత్రం అయితే అందజేసిరంట మరి ఈ మధ్య తరచుగా మనం చూస్తున్నాం గురుకుల పాఠశాలలు ఏవైతే ఉంటాయో అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి మరి నిన్నే ఒకటి జరిగింది అక్కడ దాదాపు ఒక 40 మంది అయితే అస్వస్థతకు గురై మరి 10 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందన్న నేపథ్యంలో మరి ఈ విధంగా మరి అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ అయితే మరి విద్యార్థి సంఘాలు అయితే నేతలు అయితే వచ్చి మరి ఆ వినతి పత్రం అందజేసారు మరి అక్కడ సదుపాయాలు ఎట్లా ఉన్నాయి మరి ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ అంశాల గురించి కూడా మొత్తం మాట్లాడి వాళ్ళకైతే ఒక వినతి పత్రం అయితే అందజేసినట్లుగా మనకు వార్త చూడవచ్చు ఇక సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజలు సహకరించాలి జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు అంటూ మనకు ఒక వార్త అయితే చూడవచ్చు ఇక ప్రజల సహకారంతోనే వ్యాధుల నివారణ చర్యలు సాధ్యమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు పేర్కొన్నారు మంచిర్యాల జైపూర్ మండలం కుందారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం వైద్యాధికారులు డాక్టర్ శ్రావ్య డాక్టర్ స్పందన సృపల్ జిల్లా మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు మరి వైద్య సిబ్బందితో డాక్టర్ హరీష్ రాజు సమీక్ష అయితే నిర్వహించారంట మరి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నివారించడానికి ప్రజలు కూడా సహకరించాలి అని చెప్పేసి మనకి ఇక్కడ జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు అయితే చెప్తా ఉన్నారు అక్కడ ఇక హక్కుల సాధనకు ఉద్యమించాలి తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి అంటున్నారు ఇక మరి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఉండ్రాల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎరుకల చైతన్య సదస్సు అయితే నిర్వహించారంట ఇక ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల జనాభా కలిగిన ఎరుకల కులస్తులను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారంట మరి మొత్తానికైతే 6 లక్షల మంది ఎరుకలకు సంబంధించి ఉంటే మరి వాళ్ళకి సంబంధించి కూడా రాజకీయ చైతన్యం కావచ్చు వాళ్ళకి అందాల్సిన ఫలాలు కావచ్చు సో ఇవి అందుతలేవు అన్నట్లుగా వాళ్ళైతే మరి అక్కడ మరి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకొని మాట్లాడడం జరిగింది అక్కడ రైట్ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం ఎట్లా ఉన్నాయో ఇక విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లెక్చరర్ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ నాయకుల డిమాండ్ నిందితుని దిష్టిబొమ్మ దహనం విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడే విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నిజామాబాద్లోని ఎస్ఆర్ కళాశాలలో జరిగింది కళాశాలలో చదువుతున్న విద్యార్థి పట్ల అధ్యాపకుడు గణేష్ అసభ్యంగా ప్రవర్తించడంతో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ నాయకులు నిందితుని దిష్టిబొమ్మ దగ్నం చేశారు ఈ సందర్భంగా
మరి టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ ఇటీవల కార్పొరేట్ కళాశాలలో యాజమాన్యాలు అధ్యాపకుల వేధింపుల అనేక మంది విద్యార్థులు బాధలు అనుభవిస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు నానాటికి విద్యా వ్యవస్థపై సమాజంపై నమ్మకం పోతుందని, ఎంతోమంది విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక 4 గోడల మధ్య నరకం అనుభవిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడిన గణేష్పై ఫోక్సో కేసు నమోదు చేయాలని, ఘటనకు సంబంధించిన కళాశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి లెక్చరర్ ఎవరైతే ఉన్నారో మరి విద్యార్థులపైన లైంగిక వేధింపులు పడుతున్నారో మరి పాఠాలు చెప్పిన విద్యార్థులు మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ మీద ఫోక్సో కేసు అయితే ఖచ్చితంగా పెట్టాలి. మరి ఇలాంటి నిందితులు మళ్ళీ వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా మరి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా గట్టిగా చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. ఇక ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక దందా, పగలు అనుమతుల పేరుతో ఇసుక డంపులు, రాత్రి అయితే అక్రమ రవాణా, అధికారుల వైఫల్యమేనని ప్రజల ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే అదునుగా ఇందిరమ్మ ఇండ్ల అనుమతుల పేరుతో ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. ఇసుక మాఫియా కనసన్నల్లో అధికారులు ఎలా చెప్తే అలా నడుచుకోవడంతో ఆపేవారు లేక అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రధాన వార్త చూడవచ్చు. మరి ఏదైతే మరి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన ఉంటాయో మరి అక్కడ అయితే ఇసుక ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో అదే అదనుగా చూసుకొని మరి ఇసుక దందా ఎవరైతే చేస్తారో మరి వ్యాపారం చేస్తారో వాళ్ళైతే అక్రమాలకు అయితే పాల్పడుతున్నట్లుగా మనకి ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై మీడియా ప్రజెంటేషన్ వీక్షించిన బీఆర్ఎస్ కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ వీడియో ప్రజెంటేషన్ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వీక్షించినట్లుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక కోటగిరిలో బీజేపీ ఇంటింట ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన నాయకులు. రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు కోటగిరి గ్రామంలో బూత్ సంపర్క్ అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ నెంబర్ 43, 44లో బీజేపీ నాయకుల ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అయితే వివరించారంట. మరి ఏవైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తారో మరి ఏవైతే ఇస్తుంటారో మరి ప్రజలకు ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్ళాలని చెప్పేసి ప్రచార కార్యక్రమం అయితే మరి బీజేపీ నేతలు అయితే అక్కడ కోటగిరిలో చేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారు, కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ఎండగడతాం, తెలంగాణ బాగుపడడం ఓర్వలేని ద్రోహులంతా ఒక్కటే కేసీఆర్పై కక్ష కట్టిండ్రు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆగ్రహం అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక ప్రపంచ ఖ్యాతి గడిచిన కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కారాగారమా అని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అయితే అన్నారంట. మరి కాంగ్రెస్ బీజేపీ కుట్రలు చేసి కూడా మరి బీఆర్ఎస్ను మరి ఇరకాటంలో పెడుతున్నట్లుగా మరి ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అయితే మరి జీవన్ రెడ్డి గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదు, ఫాగింగ్ చేయించని పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం. కుర్మపల్లిలో ఆకస్మిక తనిఖీలు. ఇక ఎడపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. సహకార సంఘం ఎరువుల గోడౌన్లో సందర్శించారు. పల్లె దవాఖానాను సందర్శించి తనిఖీ నిర్వహించి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టార్ను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఆరా తీశారంట అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక బీఆర్ఎస్ను బంధం చేయడానికే బరాజులను ఎండగడుతున్నారు. కాళేశ్వరం పరిధిలో అన్ని బరాజులను గేట్లు ఎత్తేశారు. చుక్క నీరు ఆగకుండా చేస్తున్నారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీని మాజీ సీఎం కేసీఆర్ను బదనాం చేయడానికే బరాజులను బంద్ పెట్టి ఎండబెడుతున్నారని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘుబీర్ సింగ్లతో పాల్గొని మాట్లాడారని మనకి ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. మరి బీఆర్ఎస్ను బదనం చేయడానికే బ్యారాజులను అయితే ఎండబెడుతున్నారని చెప్పేసి మరి మాజీ మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అయితే చెప్తా ఉన్న వార్త చూడవచ్చు. ఇక పెండింగ్ బిల్లులు విడుదల చేయండి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించండి, లేని పక్షంలో ఆగస్టు 24న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. యూఎస్పీకి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి రాజారెడ్డి అంటూ మనకి ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఏవైతే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే 3 దశల పోరాట కార్యక్రమంలో 2వ దశ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా నేడు ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో యూఎస్పీ ధర్నాలు అయితే నిర్వహిస్తుందన్నట్లుగా మనకి ఇక్కడ వార్త చూడవచ్చు.
ఇక స్కూలు ఆటో బోల్తా ఒకరి పరిస్థితి విషమం, మరికొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు. స్పందించిన వైద్యాధికారులు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఆటోలో 9 మంది విద్యార్థులను స్కూల్కి తీసుకెళ్తున్న క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కాలేజీ వద్ద ఆటో వీధి కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా పడి ఫల్టీలు కొట్టింది. ఈ సంఘటన శ్రీ చైతన్య స్కూల్ విజ్ఞాన స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా మండలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక బొప్పాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అర్షల్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థికి తీవ్ర గాయాలైనాయి అంట. మరి ఆటోలు కూడా మరి చూసుకొని వెళ్ళాలి. మరి అక్కడ కుక్క అడ్డం వచ్చి ఫల్టీలు కొట్టి ఆ విధంగా జరిగిందంట. మరి రైట్. ఇక ఆపద మిత్ర శిక్షణ విజయవంతం. 3 బ్యాచ్లుగా 300 మందికి శిక్షణ. డిస్టిక్ రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడి. విపత్తు సమయంలో ప్రజలను రక్షించేందుకు కరీంనగర్ జిల్లాలో 3 బ్యాచ్లుగా సుమారు 300 మందికి ఆపద మిత్ర శిక్షణ ఇచ్చామని, రాష్ట్రంలో మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో శిక్షణ కార్యం అయితే విజయవంతంగా పూర్తయిందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అయితే అన్నారంట. మరి ఆపద మిత్ర పేరుతో మరి కొత్త మంది 300 మందికి అయితే శిక్షణ ఇస్తున్నారంట. మరి ఆపద సమయంలో ఏవైనా వరదలు వచ్చినప్పుడు కానీ, మరి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కానీ మరి వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి మరి అధికారి వెంకటేశ్వర్లు అయితే వెల్లడిస్తున్నారు అక్కడ. మరి పెద్దపల్లిలో బీజేపీలో బగ్గుతున్న వర్గపోరు. ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటనలో ఉద్రిక్తత. ఇక అసహనం వ్యక్తం చేసిన రామచంద్రరావు పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ వర్గపోరు మరోసారి బగ్గుమంది. పార్టీ రాష్ట్ర చీఫ్ పర్యటన సందర్భంగా ఈ అంతర్గత కలహాలు బయటపడ్డాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తొలి పర్యటనలో బీజేపీ శ్రేణులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందంట. మరి పెద్దపల్లి జిల్లాలో బీజేపీకి సంబంధించిన మరి వాళ్ళకే వర్గపోరు అయితే కొద్దిగా ఉందన్నట్లుగా కనిపిస్తుంది. మరి ఎవరైతే అధ్యక్షుడు ఉంటారో మరి రామచంద్రరావు గారు మరి అతనైతే మరి అసహనం వ్యక్తం చేసిందంట. ఇక మృతుని కుటుంబానికి 1 కోటి ఆర్థిక సాయం అందించాలి. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ డిమాండ్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమై మాట్లాడుతూ మద్దికుంటలో ఇటీవల లారీ ఢీకొని మృతి చెందిన కెక్కెర్ల సురేష్ కుటుంబ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని, 4 రోజులైన క్వారీ యజమానులు సురేష్ మృతిపై స్పందించలే అని అన్నారు. ఆ క్వారీ ఎమ్మెల్యే కల్వంపల్లిదే అని, ఇది తాను చేస్తున్న ఆరోపణ కాదని, అక్రమ ఇసుక దందా చేస్తున్నదెవరంటూ కొన్ని నెలల క్రితం పత్రికల్లో వచ్చిన కథనాలే ఇందుకు సాక్ష్యం అని చెప్పేసి ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అయితే ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. ఇక స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాలి. బీసీ పొలిటికల్ జేఏసీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ పిలుపు అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలందరూ ఐక్యంగా పోటీ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ డాక్టర్ ధనరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. మరి ఏవైతే స్థానిక సంస్థలు అయితే ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరి బీసీ పొలిటికల్ జేఏసీ కూడా మరి పోటీ చేస్తుంది. మరి అందరూ కూడా పోటీ చేయాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ చేయాలని కూడా అక్కడ మరి బీసీ పొలిటికల్ జేఏసీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ అయితే పిలుపునిస్తున్న వార్త అయితే మనం అక్కడ చూడవచ్చు. ఇక టీసీ కావాలా అయితే 1500 కట్టు. ఇదేమైనా గవర్నమెంట్ స్కూల్ అనుకున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. స్కూల్ పెట్టుబడిగా 5 కోట్లు ఖర్చు పెట్టావు, నువ్వు ఏమైనా భర్తీ చేస్తావా? అభిజ్ఞ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశాంతి నిర్వాహకం. కూర్చున్న కుర్చీ నుండి లేపి ఎల్లయ్య వ్యక్తిని అవమానించిన ప్రిన్సిపాల్ టీసీ ఇప్పించాలని విద్యాధికారికి బాధితుడు ఫిర్యాదంట. మరి ఎక్కడ ఇది తన పిల్లలు టీసీ ఇప్పించాలని చిలపేట ఎల్లయ్య మంగళవారం నాడు మండల విద్యాధికారి విజ్ఞప్తి చేశారు. తన 2 పిల్లలు దౌలతాబాద్ గ్రామంలో అభిజ్ఞ హై స్కూల్ యందు చదివించానని పేర్కొన్నారు. ఇక ఆర్థిక పరిస్థితులు బాగాలేక 2025-26 విద్యా సంవత్సరంలో 2 పిల్లలకి ఇటు స్కూల్ నుండి ప్రభుత్వ స్కూల్ జాయిన్ చేసేందుకు అనుకున్నారు. మరి దీనిలో భాగంగా సదరు అభిజ్ఞ స్కూల్కు నా 2 పిల్లల యొక్క పూర్తి ఫీజులతో సకాలం చెల్లించి ఉన్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం 2 పిల్లలకు స్కూల్ యందు జాయిన్ చేయించుటకు నిర్ణయించుకొని సదరు అగిబ్నా స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశాంతి టీసీ ఇవ్వమని అడగా ఇక 1500 అదనంగా ఇవ్వమని అడుగుతున్నట్లయితే పేర్కొన్నారంట. మరి 1500 టీసీ ఇవ్వకపోతే 1500 ఇవ్వకపోతే టీసీ ఇవ్వము, ఇదేమైనా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి మరి వాళ్ళు ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అయితే మరి అవమానించిందంట. కుర్చీలో కూర్చుంటే లేపి మరి అవమానించిందంట మరి ఆమె ప్రిన్సిపల్. సో యువకుడి అనుమానాస్పద మృతి. ఇక ఉసిరికేపల్లిలో ఘటన. ఇక మరి సంగారెడ్డి జిల్లాలో మసూర్ మండలం ఉసిరికేపల్లి దుర్గమ్మ వాగు వద్ద పొలాల్లో యువకుడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు వట్పల్లి మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన బోయిని తేజగా అయితే గుర్తించారంట. మరి ఎట్లా చనిపోయాడో తెలియదు.
ఇక సంగారెడ్డి జిల్లాలో తల్లి విగ్రహాలు తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించొద్దు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరం. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించవద్దని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి ఏవైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటాయో పాతవి, మరి వాటిని తొలగించొద్దు, మరి రూపురేఖలను కూడా మార్చొద్దు అని చెప్పేసి మనకు అక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా బహుజనుల వెనుకబాటు కాంగ్రెస్ బీజేపీలే కారణం. బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం. బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ ఇక అతర్ సింగ్ రావు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. దేశంలో బహుజనుల వెనుకబాటుతనానికి కాంగ్రెస్ బీజేపీలే కారణమని, బీఎస్పీ ద్వారా బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు అయితే తెలిపారు. ఇక మంగళవారం సిద్దిపేట కేంద్రంలోని జిల్లా స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వారీగా రివ్యూ అయితే నిర్వహించారంట. మరి బీఎస్పీకి బహుజనుల వెనుకబాటు కారణం మరి కాంగ్రెస్ బీజేపీలే అని చెప్పేసి మరి ఇక్కడ బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ మరి అతర్ సింగ్ రావు గారు అయితే మరి అక్కడ చెప్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక చినుకు పడితే చిత్తడే, జాతీయ రహదారిపై నిలిచిన నీళ్లు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. మండల కేంద్రంలోని నేషనల్ హైవే రోడ్డుపై మదీనా ట్రేడర్స్ సమీపంలో వర్షం పడినప్పుడు నీరు నిలిచి ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇక రోడ్డు మోరీలు కనిపించకుండా పోతున్న యజమాని, వాహనదారులు, పాదచారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం నుండి ఈ సమస్య ఉన్నప్పటికీ ఎలాంటి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఒక సంవత్సరం నుండి సంబంధిత గ్రామ పంచాయతీ, మండల అధికారులు ప్రతిరోజు రోడ్డు గుండా వెళ్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మరమ్మతులు చేయించాలని ప్రజలు అయితే కోరుతున్నట్లుగా మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించాలి. వికారాబాద్ అదనపు కలెక్టర్ సుధీర్ అని చెప్పేసి మనకు అక్కడ హెడ్డింగ్ చూడవచ్చు. ఇక నోరు లేని మూగజీవాలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. ఇక మంగళవారం వికారాబాద్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ఉన్నందున నోరు లేని మూగజీవాలకు డాక్టర్స్, సిబ్బంది అందుబాటులో ఉండాలని అయితే చెప్పారంట. మరి ఏవైతే మూగజీవాలు ఉంటాయో వాటికి కూడా మరి మెరుగైన వైద్య సేవలు అందించి వాటి పరిరక్షణకు కూడా మనం కృషి చేయాలని చెప్పేసి మనకు వికారాబాద్ అదనపు కలెక్టర్ గారు అయితే తెలుపుతా ఉన్నారు అక్కడ. ఇక ఆధారకు లామినేషన్ లేదు, ఫ్రీ టికెట్ ఇవ్వలేం. ఇక పరిగి బస్సులో కండక్టర్ నిర్వాహం, కండక్టర్పై పరిగి డిపో మేనేజర్కు ఫిర్యాదు, పాపం వదిలేయండి అన్న డిఎం. ఇక చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితురాలంట. మరి జిల్లా కేంద్రంలోని గంగారం ప్రాంతంలో నివాసం ఉండే తమ్మిదే సమత అనే మహిళ ఇక వికారాబాద్ నుండి మంగళవారం పరిగికి వెళుతుంది. మహిళలకు ఫ్రీ టికెట్ కావడంతో తన పూర్తి వివరాలతో ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డును కండక్టర్ చూపించి ఫ్రీ టికెట్ ఇవ్వాలని కండక్టర్కు ఆ మహిళ కోరగా మహిళా కండక్టర్ వింత వాదనతో ఉచిత టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వం అందించిన చట్టబద్ధమైన గుర్తింపు పత్రం, కానీ పరిగి బస్సులో కేవలం లామినేషన్ లేకపోవడం వల్లే ఆమె ప్రయాణం హక్కు కాలరాయడం ఆందోళన కలిగించింది. ఇది కేవలం చిన్న తప్పు మాత్రం కాదు, ఇది మహిళ కలిగిన న్యాయబద్ధమైన హక్కుల హననంగా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నట. చర్యలు వద్దు, వదిలేయండి డిపో మేనేజర్. బాధితులు పరిగి డిపో మేనేజర్కు ఫిర్యాదు చేయగా ఆయన స్పందన ఆశ్చర్యానికి గురిచేసింది. దశాబ్దాలుగా డిపోకు సర్వీస్ చేస్తున్నామని చెప్పి పాపం వదిలేయండి అని ఫిర్యాదుదారుల చేతులు జోడించారు. సర్వీస్ చేసిన సంవత్సరాలను బట్టి తప్పులో మినహాయింపు ఇచ్చేస్తారా అని విమర్శలు వస్తున్నాయి. పేదలకు న్యాయం దొరకడం లేదు. ఈ ఘటన మరోసారి సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే తక్షణమే ఆ కండక్టర్పై విచారణ జరపాలని బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి ఏదైతే ఆధార్ కార్డుకు ఏదైతే ఇప్పుడు మరి ఫ్రీ మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉచిత ప్రయాణం అయితే ఉంది ఆర్టీసీ బస్సులో. మరి అక్కడ ఆమె అయితే ఎవరైతే మరి వెళ్తున్నారో మరి ప్రయాణికురాలు ఆమె ఆధార్ కార్డు చూపిస్తే ఆధార్ కార్డుకు లామినేషన్ లేని కారణంగా మరి టికెట్ ఇయ్యనని చెప్పారంట. మరి అక్కడ ఉన్న కండక్టర్ ఎవరైతే ఉన్నారో మరి టికెట్ ఇవ్వరు, ఆధార్ కార్డు దేనికైతే ఉంటుందో దానికి లామినేషన్ చెయ్యని కారణంగా మరి టికెట్ ఇయ్యనని చెప్పారంట. మరి దానికి మరి డిపో మేనేజర్ కూడా చేస్తే మరి ఇన్ని రోజులైతే మేము సర్వీస్ చేస్తున్నాం వదిలేయండి అని చెప్పేసి ఆయన కూడా మరి ఆ విధంగా ప్రవర్తించారంట. మరి ఇదేందో మరి వింతగా ఉంది. ఇక ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలి. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాలు ఇస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్ రెడ్డి అంటున్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముద్రా రుణాలను కేంద్రం పంపిణీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం రాళ్ల చిట్టపల్లి మైనర్ దేవలపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు చారి పాండురంగారెడ్డి, ఎంపీటీసీ ప్రభారి బస్వలింగాల ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ప్రారంభించి కరపత్రాలను పంపిణీ చేసినట. మరి ఉద్యోగాలు ఇచ్చే
స్థాయికి అయితే యువత చేరాలి. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ముద్రా లోన్స్ ఉన్నాయో మరి ఆ లోన్స్ తీసుకొని కూడా వ్యాపారాలు పెట్టుకొని మరి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పేసి మరి అక్కడ బీజేపీ నాయకులు అయితే చెప్తున్న వార్త మనం చూడవచ్చు. ఇక ICFAI ఫౌండేషన్ లో ట్రాఫిక్ అవగాహన మరి ICFAI ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షారంభం ఓరియంటెడ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం అయితే విద్యార్థులకు ప్రయోజకరంగా నిలిచిందని చెప్పేసి మనకు అక్కడ అవుతుంది. మరి ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ అందరికీ తెలియాలి. విద్యార్థి దశ నుండే తెలిస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏదైతే మేజర్లు అయిన తర్వాత బండ్లు నడపడానికి కానీ అప్పుడు వీలు ఉంటుంది. అప్పుడు ట్రాఫిక్ రూల్స్ తెలుసుకొని ఉంటే బాగుంటుందని చెప్పేసి మరి విద్యార్థి దశ నుండే వాళ్ళకైతే ట్రాఫిక్ రూల్స్ అవగాహన కార్యక్రమాలు అయితే అక్కడ చేపడుతున్న వార్త మనం చూడవచ్చు. ఇక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, విస్తృతంగా 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి, ప్రత్యేక అధికారి పుష్పలత. మరి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. మంగళవారం ప్రత్యేక అధికారి ఆర్ పుష్పలత, కమిషనర్ ఎస్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను అయితే నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు, తడి చెత్త, పొడి చెత్త, వ్యర్థాలు వేరు చేయడం, గృహ కంపోస్ట్ అవగాహన, గృహ స్థాయిలో సేంద్రియ వ్యర్థాలకు కంపోస్ట్ చేయడం, సో వీటన్నిటి కూడా అవగాహన కార్యక్రమం అయితే జరిపిస్తున్నారు. మరి ఏదైతే తడి చెత్త ఉంటుందో పొడి చెత్త ఉంటుందో వేరేయాలి. మరి వర్షాకాలం సమీపిస్తున్న వల్ల మరి కొత్త జబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఆ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మరి ఆ కార్యక్రమం అయితే చేపట్టినట్టుగా మనకు అక్కడ చూడొచ్చు. ఇక వికారాబాద్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ 11, ఇక 160 మంది బాల కార్మికులకు విముక్తి, ఇక 20 FIRలు 6 IRలు నమోదు. ఇక వివరాలు వెల్లడించిన ఎస్పీ కె నారాయణ రెడ్డి అంట. మరి వికారాబాద్ జిల్లాలో దాదాపు 160 మంది బాల కార్మికులకు అయితే విముక్తి లభించింది అన్నట్లుగా మనకి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఉదారత చాటుకున్న పూర్వ విద్యార్థి, 7 సీలింగ్ ఫ్యాన్లు 3 అల్మారాలు అందించిన ప్రస్తుత డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ మనకు ఒక వార్త చూడవచ్చు. అత్తాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి 2001-2022 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసిన రామకృష్ణ ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నట. మరి ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నేను సైతం అన్న చందంగా ఉదారవాదంతో 7 సీలింగ్ ఫ్యాన్లు 3 అల్మారాలు అయితే అందజేసినట ప్రస్తుతం. సో మంచి విషయం అది. ఇక జర్నలిస్టులు అక్రమ నిర్బంధం సరికాదు, ఇక సిపితో తోటి జర్నలిస్టుల ఫిర్యాదు, శాంతి భద్రతల పరిరక్షణ, జర్నలిస్టుల సహకారం అవసరం, మెరుగైన సమాజం కోసం కలిసి పనిచేయాలి, సిపి ఆనంద్ వెల్లడి అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో చోటా న్యూస్ యాప్ పైన కేసు నమోదు చేయడం పైన, అదేవిధంగా సికింద్రాబాద్ బిగ్ టీవీ జర్నలిస్ట్ నరసింహరావుపై అన్యాయంగా నిర్బంధించడం పట్ల జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. సీనియర్ జర్నలిస్టు నార్త్ జోన్ జర్నలిస్టుల ప్రతినిధి బృందం హైదరాబాద్లో సిటీ పోలీస్నర్ సివి ఆనంద్ను కలిసి ఫిర్యాదు అయితే చేసిరంట. మరి ఏదైతే సికింద్రాబాద్ బిగ్ టీవీ జర్నలిస్ట్ నరసింహరావుని అయితే అన్యాయంగా మరి బంధించినట్లుగా మరి అక్కడ వస్తే మరి సిపి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళు వినతి పత్రం అయితే అందజేసినట్టు. మరి జర్నలిస్టుల నిర్బంధం కూడా మరి జర్నలిస్టులు మరి ఎట్లా మరి వార్తలు రాయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మరి వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగితే మరి ఆ వార్తలను అయితే రాస్తూ ఉంటారు. మరి అది నచ్చని వాళ్ళు మరి ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక ఇంకో వార్త చూసినట్లయితే, మేము పన్నులు కట్టడం లేదా, మా కాలనీలో సమస్యలు తమకు కనిపించడం లేదా, తక్షణమే సమస్యలను పరిష్కరించాలి, బైరానిగూడ నివాసితుల విజ్ఞప్తి, కమిషనర్ శరత్ చంద్రను కలిసి వినతి పత్రం అందజేత అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. మేము పన్నులు కట్టడం లేదా, మా కాలనీలో సమస్యలు తమ కళ్ళకు కనిపించడం లేదా, మా కాలనీకి చిన్న చూపు ఎందుకు అంటూ జాగీర్ పరిధిలోని బైరాగిగూడ నిర్వాసులు అయితే అంటున్నారంట. మరి ఆ కాలనీకి అయితే బైరాగిగూడ కాలనీకి సంబంధించి మరి అక్కడ వసతులు అయితే సరిగా కల్పిస్తలేరు, మేము పన్నులు కట్టడం లేదా, మాకెందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక ఈ నెల 8న వాక్-ఇన్ కౌన్సిలింగ్, ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రిజిస్టర్ డాక్టర్ GECH విద్యాసాగర్ అంట. ఇక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం అందిస్తున్న వివిధ కోర్సులకు సంబంధించి ఎన్ఆర్ఐ ప్రాయోజిత కోటాలో మిగిలిన సీట్లు భర్తీ కోసం ఈ నెల 8వ తేదీన వాక్-ఇన్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారంట. ఎవరైతే అక్కడికి వెళ్ళి మరి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా. షామీర్పేట మండలంలోని సింగరాయపల్లి తోంకుటలో పర్యటించి ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ముచ్చటిస్తూ ఆహార పదార్థాలు సమయానికి పెడుతున్నారా, రుచికరంగా ఉన్నాయా లేదా అని విద్యార్థులను అయితే అడిగి తెలుసుకున్నారంట.
ఇక విలీనం విభజన మన ముఖ్యమంత్రులు సీనియర్ సంపాదకులు వెంకట్రావు రాసిన పుస్తకావిష్కరణ పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, పుస్తక రచయిత ఈనగంటి వెంకట్రావు. ఇక విలీనం విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటి తరం యువత తప్పనిసరిగా చదవాలని, ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన విజ్ఞానం వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మేరకు హైదరాబాద్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సీనియర్ సంపాదకులు ఈనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, పుస్తక రచయిత ఈనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాసులతో కలిసి ఆయన పుస్తకాన్ని అయితే ఆవిష్కరించారట. ఇక సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అయితే సూచించారంట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్. కృష్ణా మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పనుల పురోగతిని అయితే సమీక్షించారంట. రైట్, ఇంకా ఇంకో వార్త చూసినట్లయితే ఇక గువ్వల పోతుగంటికి పొసగేనా. ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం కొనసాగుతున్న విభేదాలతో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ మౌనం వహించారు. పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువగా ఉండడంతో కొందరు నేతలు భరించలేక వారితో కలిసి పని చేయలేక పార్టీ వీడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బలమైన నేతగా ఎదిగారు. ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అధినేత కేసీఆర్కు నమ్మిన బంటుగా ఉండడంతో గువ్వల బాలరాజుకు అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు 2009 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ఆయన ముందు ఉండి నడిపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014-2018 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా విజయం సాధించి 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తదనంతరం వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని ఆశించినా అప్పుడున్న పరిస్థితుల మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ సీటీ కేటాయించారు. అప్పటి నుంచి గువ్వల బాలరాజు పార్టీకి అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పరిష్కరించడంతో సమస్య మరింత తీవ్రమైంది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పార్టీలో తనకంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గత 2 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా సీటు రాదనే అనుమానం ఎక్కువైంది. దీంతో పాటు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రధానమంత్రి మోడీతో సన్నిహితంగా ఉన్న మందకృష్ణ మాదిగ ద్వారా రాయబారం నడిపి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసమే గువ్వల బాలరాజు సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి లేఖను కార్యాలయానికి పంపారు. అందరూ అనుకున్నట్లుగానే గువ్వల బాలరాజు నిజంగానే బీజేపీలో చేరితే ఇప్పటికే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి రాములు ఆయన తడు పోతుగంటి భరత్ ప్రసాద్లకు ఇది మింగుడు పడదని విషయమే. ఇక ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు అవుతారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో గువ్వల శాసనసభ్యులుగా, మరొక నేత రాములు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. అయితే మాజీ మంత్రి రాములు తనయుడు భరత్ ప్రసాద్ కల్పకుర్తి జెడ్పీటీసీగా గెలిచి నాగర్ కర్నూలులో జెడ్పీ చైర్మన్ పదవి ఆశించారు. దీంతో తండ్రి ఎంపీగా, తనయుడు జెడ్పీ చైర్మన్గా ఉంటే తనకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో గువ్వల బాలరాజు మరో కొందరు అప్పటి శాసనసభ్యులు భరత్ను జెడ్పీ చైర్మన్ పదవి రాకుండా 2 సార్లు అడ్డుకున్నారు. ఈ విషయంలో గువ్వల బాలరాజు చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి అంటిముట్టుగా తండ్రి కొడుకు వ్యవహరించారు. ఇటు నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇదే అదనుగా భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం గత పార్లమెంట్ ఎన్నికల్లో తండ్రి కొడుకుల పార్టీలోకి ఆహ్వానించి భరత్ ప్రసాద్కు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేపించడం జరిగింది. ఆ ఎన్నికల్లో భరత్ ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా గువ్వల బీజేపీలో చేరుతున్నారని వస్తున్న వార్తలపై భరత్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఉప్పు నిప్పుగా ఉన్న వీరిద్దరూ రేపు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం జోరుగా ప్రచారం సాగుతుంది. లేదంటే గతంలో లాగా మళ్ళీ వర్గపోరులో గొడవలు పడతారా అనే అసహనం నియోజకవర్గంలో నెలకొంది అని చెప్పేసి మరి ఏదైతే అచ్చంపేట సంబంధించి గువ్వల బాలరాజు ఈ వ్యవహారం అంతా మరి గువ్వల బాలరాజు అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి బీజేపీకి వెళ్తాడా అని జోరుగా అయితే ప్రచారం అయితే సాగుతుంది. మరి రాజీనామా పత్రాన్ని మరి పార్టీ అధిష్టానానికి కూడా పంపడం జరిగింది. ఇక వాగులో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన దుందుబి వాగులో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా బెదురుకున్నారంట. మరి కల్వకుర్తి నుంచి మండల పరిధిలో రఘుపతిపేట గ్రామానికి చెందిన దుందుబి వాగులో అయితే మరి బస్సు అయితే మొత్తానికి ఒరిగిపోయిందంట. ప్రమాదశాత్తు ఇంకేం జరగలేదు అక్కడ. ఇక సిపిఐ పోరాటంతోనే సంక్షేమ పథకాలు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి.
ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సిపిఐ 23వ జిల్లా మహాసభలు మంగళవారంలో జరిగాయి. ఈ మహాసభల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలపెరగని పోరాటం చేసిన చరిత్ర సిపిఐకే ఉందని చెప్పేసి మరి జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అయితే తెలిపారు. ఇక మరికల్ గురుకులంలో సర్పాల విన్యాసం అంట. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలం కేంద్రంలో బాలికల సంక్షేమ పాఠశాలలో ప్రాంగణంలో ఉదయం 2 పాములు విన్యాసం చేస్తూ భయానికైతే గురి చేసినాయంట. ఇక ఇంకో వార్త చూసినట్లయితే నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన ముఠా అరెస్టు. నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులను నుంచి లోన్ తీసుకొని మోసానికి పాల్పడిన ముఠా పోలీస్ సభ్యులను పోలీసు అరెస్టు చేశారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అయితే వెల్లడించారంట. నకిలీ పత్రాలతో మరి బ్యాంకులకైతే లోన్లు తీసుకొని అయితే మరి ఆ విధంగా మోసం చేస్తున్నారంట. మరి నకిలీ పత్రాలే మంచి పత్రాలు ఏవి, మరి నకిలీ ఏవి ఒరిజినల్ ఏవి, ఇవన్నీ తెలుసుకోకుండానే బ్యాంకులు లోన్లు ఇస్తురా అనేది మరి ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ ఇక బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకుల చేరిక. కల్వకుర్తి నియోజకవర్గంలో కర్తాల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరిరంట. రైట్. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో మంగళవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు అయితే పరిశీలించారు. మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి, ఇంకా ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా ఎన్ని నిర్మాణాలు ప్రారంభించకుండా ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఆ వివరాలు అయితే సేకరిస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం. ఒకవైపు కల్వర్టు మాత్రమే కట్టి రెండో వైపు మరిచిన అధికారులు. కీతవారిగూడెం తాళ్ళ మల్కాపురం రోడ్డులో కల్వర్టు లేక ఇబ్బంది పడుతున్న వాహనదారులు అంట. మరి ఏదైతే ఉందో మరి ఒకవైపే కల్వర్టు కట్టి మరి రెండో వైపు అయితే వదిలేసిరంట. ఇక పదవులు కాదు ప్రజలే ముఖ్యం, అవసరమైతే మునుగోడు అభివృద్ధికి ఉప ఎన్నిక తెస్తా. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు. మరి మునుగోడు నియోజకవర్గాల్లో తమకు అభివృద్ధి ముఖ్యమని, పదవుల కోసం ఆశించే వ్యక్తిని కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలం లచ్చమ్మ గూడెం చిమిర్యాల గ్రామంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మరి 3311 kV సబ్స్టేషన్ ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే 5 సబ్స్టేషన్లు ప్రారంభించామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని బాధ్యత తనపైన ఉందని, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పైన ఉందని అన్నారు. మా ఇద్దరి పార్టీలు వేరైనా అభివృద్ధి మాత్రం తమ ప్రధాన ఎజెండా అని చెప్పేసి మరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే అక్కడ తెలుపుతా ఉన్నారు. ఇక గొర్రెల మృతిపై సమగ్ర విచారణ జరపాలి. జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం మద్దెల చెరువు వద్ద సోమవారం సాయంత్రం ఒకేసారి 150 గొర్రెలు మృత్యువాత పడిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ అయితే డిమాండ్ చేస్తున్నారంట అక్కడ. ఇక అసైన్డ్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. అసైన్డ్ భూముల్లో రక్త సంబంధీకులకు రక్షణ కల్పించండి. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట వినతి పత్రం అందజేత. అసైన్డ్ భూముల్లో సేద్యం చేస్తున్న వారి రక్త సంబంధితులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఆ భూములు కొన్నామని పట్టదారులపై దాడులు చేసేవానికి చట్టం ప్రకారం శిక్షించాలని అయితే డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా అయితే నిర్వహించారంట. రైట్. ఇంకా ఇంకో వార్త చూసినట్లయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నిత్యం ప్రమాదాలు. చీకటి మామిడి వనపర్తి రోడ్డు నిర్మాణ పనులు అలసత్వం. సిపిఎం ఆధ్వర్యంలో అసంపూర్తి రోడ్డుపై నిరసన. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని చీకటి మామిడి నుంచి వనపర్తి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు ఏడాది అసంపూర్తిగా ఉండడంతో కంకర మట్టి వేసి దానిని రోల్ చేయకపోవడం వల్ల ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయి ప్రతిరోజు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయట. మరి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల బ్రాహ్మణ మండలం చీకటి మామిడి నుంచి వనపర్తి వరకు అయితే రోడ్డు వేస్తున్న క్రమంలో మరి అక్కడైతే మరి కంకర పోసిరంట కానీ రోలింగ్ చేయలేదంట. మరి దాంతోపాటు బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే అక్కడ పడుతున్నారంట. ఇక సర్వాయి పాపన్న జయంతిని జయప్రదం చేయండి. హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ఈ నెల 10న జరగనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని జైగౌడ ఉద్యమ జిల్లా నాయకులు కేశగాని నాగేశ్వరరావు గౌడ్, సోమగాని నరసింహ గౌడ్ పిలుపునిచ్చారంట. మరి ఏదైతే మరి ఈ నెల 10న ఉందో మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను అయితే విజయవంతం చేయాలని అక్కడ వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక ఎంజీఎం మార్చెరులో మరమ్మతులు.
4.95 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు జిల్లా కలెక్టర్ చేసిన జిల్లా కలెక్టర్ అంట. ఇక ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో శవాల నిర్వహణకు మరింత సౌకర్యంగా ఉండేందుకు పోస్టుమార్టం విభాగంలో మార్చురీ ఫ్రీజర్ల మరమ్మతులు పనులు ప్రారంభిస్తున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ అయితే తెలిపారంట. మరి ఎంజీఎం ఆసుపత్రిలో మార్చరీకి సంబంధించి దాదాపు 4 కోట్ల రూపాయలతో అక్కడ ప్రత్యేక నిధులు ఏర్పాట్లు చేసి మరి అక్కడ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో మరి శవాలను భద్రపరచడానికి ఇక్కడ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారంట అక్కడ. ఇక పిహెచ్సిలో ప్రసవాల సంఖ్యను పెంచండి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అదేవిధంగా ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అయితే అన్నారట. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉంటాయో మరి అక్కడ ప్రసవాలు అయితే ఎక్కువ జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి అక్కడ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక శిథిలావస్థలో దామర పశు వైద్యశాల సిబ్బంది కొరత సకాలంలో పశువులకు అందని వైద్యం. ఇక దామర పశు వైద్యశాల కార్యాలయంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు గురవుతున్నామని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. పరకాల నియోజకవర్గం దామెర మండల కేంద్రంలోని 2016 సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నూతన మండలంను ఏర్పాటు చేసి పశు వైద్యశాల భవనాన్ని అయితే మర్చిపోయారంట. మరి అప్పటి నుంచి కూడా మరి సిబ్బంది లేక మరి తీవ్ర ఇబ్బందులు అయితే పడిపోతున్నారట. మరి ఏదైతే పశువుల ఆరోగ్య కేంద్రం ఉంటుందో అక్కడ గ్రామంలో మరి మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, గేదెలు కావచ్చు, వీటన్నిటి పరిరక్షణ మరి అక్కడ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకైతే మరి దానివల్ల అక్కడ వాళ్ళకి ఇబ్బందులు అయితే గురవుతున్నట సకాలంలో వాళ్ళ ఉద్యోగులు లేక. ఇక యూరియా బ్లాక్ మార్కెట్ను నివారించాలి. మరి యూరియా బ్లాక్ మార్కెట్ను తక్షణమే నివారించాలని సకాలంలో రైతులకు యూరియా అందించాలని కోరుతూ తొర్రూరులోని ఎరువుల దుకాణం ఎదుట బహుజన సామాజిక కార్యకర్తలు ధర్నా అయితే నిర్వహించారంట. మరి యూరియాను బ్లాక్ మార్కెట్గా చేయకూడదు, మరి అట్లా చేయొద్దు అని చెప్పేసి మరి అక్కడైతే ధర్నా చేస్తున్న వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య. మరి బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని పార్లమెంటులో ఆమోదించాలని ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య అయితే డిమాండ్ చేస్తున్నట్ట. మరి బీసీలకు ఏదైతే 42% ఈ అంశం ఉందో మరి దీన్ని అయితే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదం చేయాలని చెప్పేసి మనకు మరి ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ. రైట్. ఇంకా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు హనుమకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హనుమకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి అయితే అన్నారంట. మరి ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా సరే ఖచ్చితంగా పాటించాలి. మరి పాటించకపోతే మరి ఎవరైతే పాటించకపోతే వాళ్ళకే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఆ విధంగా మరి ట్రాఫిక్ సిఐ అయితే సీతారెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా పాటించాలి, లేదంటే చర్యలు తీసుకుంటామని అయితే అక్కడ చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే 42 మంది గ్రామ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్. కనిపించని పంచాయతీ కార్యదర్శులు అంటూ గతంలో పలుమార్లు శనార్థి తెలంగాణ పత్రికలో కథనాలు. మరి ఎవరైతే మరి జిల్లా వ్యాప్తంగా 42 మంది పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లకుండా ఫేక్ అటెండెన్స్ వేస్తున్నారనే ఆరోపణల మంగళవారం జిల్లా వ్యాప్తంగా 42 మంది పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్ వితేష్కు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఇక ఇదే అంశంపై గతంలో శనార్థి తెలంగాణ పత్రికలో పలుమార్లు జిల్లాలో కనిపించని పంచాయతీ కార్యదర్శులని కథనాలు అయితే ప్రచురించిన జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి స్పందించకపోవడమే నేడు ఫేక్ అటెండెన్స్లకు దారితీశాయని స్థానికులు అయితే తెలియజేస్తున్నారట. మరి ఎవరైతే 42 మంది గ్రామానికి సంబంధించిన కార్యదర్శులు ఉంటారో వాళ్ళు ఆఫీసులకు అయితే వెళ్లకుండా ఫేక్ అటెండెన్స్ అయితే వేస్తున్నారంటే పలుమార్లు శనార్థి తెలంగాణ పత్రికలో అయితే కథనాలు వేసినప్పటికీ ప్రస్తుతానికైతే మరి అలర్ట్ అయినాయి. మరి వాళ్ళకైతే షోకాజ్ నోటీసులు అయితే జిల్లా కలెక్టర్ అయితే అందజేసిరంట. ఇక కూలీలకు ఆత్మీయ భరోసా అందించాలి, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కొండూరి నాగేశ్వరరావు డిమాండ్ అంట. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కొండూరి నాగేశ్వరరావు అయితే డిమాండ్ చేస్తున్నారంట ఇక్కడ. ఇక దత్తత గ్రామాల అభివృద్ధికి మర్చిన ఐటీసీ డ్రైనేజీ నిర్మాణం, బస్సు షెల్టర్లు కట్టించడమే ఇక అభివృద్ధి అంటున్న స్థానికులు. ఈఎస్ఐ హాస్పిటల్ స్థానిక యువతకు ఉద్యోగాలు ధ్యాసే మరిచిన వైన్యమంట. ఇక మరి సారపాక ఐటీసీ కార్యక్రమం ఏర్పడి దాదాపు 50 ఏళ్ళు కావస్తుంది. ఐటీసీ కార్యక్రమం చుట్టూ గ్రామాలు ఎక్కడ అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. కార్యక్రమం నుంచి వెలువడే కాలుష్యం, గాలి దుమ్ము వల్ల అభివృద్ధి మాట పక్కన పెడితే ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారంటూ మనకి ఇక్కడ వార్త కథనం అయితే కనిపిస్తుంది. కాకపోగా అక్కడ అభివృద్ధి జరగకపోగా ఆ ఫ్యాక్టరీ నుంచి ఏవైతే పొగ వస్తాయో దానివల్ల మరి ప్రజలైతే అనారోగ్య పాలవుతున్నారన్నట్టుగా మరి అక్కడ ఉద్యోగాలు ఇస్తారు స్థానికులు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, అక్కడ తీవ్ర ఇబ్బందులు అయితే కలుగుతున్నారంట అక్కడ.
ఇక విద్యా ప్రమాణాలు పెంపునకు పటిష్ట చర్యలు 8వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ఏదులాపురంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి 110 కోట్ల మంజూరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారంట. ఇక మరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు పటిష్టం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలుపుతున్నారు అక్కడ. మరి ఇక్కడ విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రైతు మృతి పొలానికి వెళ్లిన రైతు సజీవ దహనం వెన్నెల బెయిలు గ్రామంలో విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం సజీవ దహనమైంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గుండాల మండలం శంభునిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల వెన్నెల బెయిలు గ్రామంలో విద్యుత్ శాఖతో ఒక రైతు సజీవ దహనం అయ్యారు. ఇక పరిషిక రాజు అనే యువ రైతు ఉదయాన్నే తను చేను పనులకు వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామ శివారులో విద్యుత్ మంటల్లో చూసిన వారు వెంటనే కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల 11 kV విద్యుత్ లైన్ తగిలి నిండు ప్రాణాలు ఆ అగ్నికి ఆహుతి అయినట్టు కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. విద్యుత్ అధికారులు పంచాయతీ శాఖ అధికారులు ఈ మరణానికి పూర్తి కారకులు అంటూ గ్రామస్తులు మండిపడ్డారు. బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని అయితే కోరుతున్నారు. మరి రోడ్డుకైతే అడ్డంగా ఉన్న మరి 11 kV వైర్ దగ్గర అయితే మరి ఒక రైతు అయితే అక్కడ మృతి చెందడం జరిగింది. మొత్తం కాలి బూడిదైపోయిందట. మరి దానికి నిర్లక్ష్యం వహించిన ఎవరైతే విద్యుత్ అధికారులు ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా మరి నష్టపరిహారం చెల్లించాలని కూడా గ్రామానికి సంబంధించిన వాళ్ళైతే మరి అక్కడ డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.